నమస్కారం. బౌద్ధంలో చేరి బుద్ధుని ధర్మాన్ని ఆచరిస్తూ దాని విశిష్టతను గుర్తించిన బింబిసారుడు ఇతరులు కూడా ఆ మార్గంలోకి వెళ్ళేందుకు ప్రోత్సహించేవాడు. కానీ ఎవరిని బలవంత పెట్టేవాడు కాదు. ఎవరికి ఏ ఆధ్యాత్మిక మార్గం ఇష్టమైతే వారు దాన్ని స్వీకరించడానికి స్వతంత్రులని భావించేవాడు. ఇతరులకు ప్రేరణిచ్చే పని కూడా చాలా తెలివిగా చేసేవాడు. తన సూచనను పాటించకపోతే చక్రవర్తి కోపం వస్తుందేమోననే భావన ఎవరికీ కలగకుండా చేసేవాడు. సామ్రాట్ బింబిసారునికి తన రాణులందరిలోకి ఖేమాదేవి అంటే పిచ్చి ప్రేమ. ఖేమాదేవి మగధకు సుదూరాన ఉన్న మద్రదేశపు రాకుమారి, అపూర్వ సౌందర్యవతి. పెద్ద పెద్ద కళ్ళు, గుండ్రటి మొహం, కోటేరులాంటి ముక్కు, నాజూకైన నడుము, లేత బంగారు ఛాయ మేనితో పండిన దొబ్బపండులా మెరిసిపోయేది. ఆ అందాల భామను ఏరుకోరి వివాహం చేసుకుని తన రాజ్యానికి తెచ్చుకున్నాడు బింబిసారుడు. అప్పటికి ఆయన మొదటి భార్య కోశలదేవి పట్టమహిషిగా ఉన్నప్పటికీ ఖేమాదేవికి కూడా పట్టమహిషి హోదా ఇచ్చాడు. అందుకు కారణం ఆమె అద్వితీయ సౌందర్యమే. రాణివాసం మొత్తంలో ఖేమ వంటి అందగత మరొకరు లేరు. సౌందర్యోపాసకుడైన సామ్రాట్ బింబిసారుడు అంతఃపురంలో ఎప్పుడూ ఆమె చుట్టూ ఓ తొమ్మిదిలా తిరుగుతుండేవాడు. తన అందలానికి కారణం తన అందమేనని తెలిసిన ఖేమ తన అందం పట్ల అభిమానాన్ని పెంచుకోవడమే కాకుండా తన అందాన్ని ఓ గర్వకారణంగా భావించేది. ఖేమ అంటే పడిచచ్చే బింబిసారుడు ఆమె కూడా బుద్ధుని వద్ద ధర్మం నేర్చుకొని తనతో పాటు ఆచరించాలని బలంగా కోరుకునేవాడు. కానీ ఆమె అందుకు విముఖంగా ఉండటం బింబిసారుడికి బాధ కలిగించేది. బుద్ధుడు బోధించే రూప నిస్సారతత్వం ఆమెకు రుచించేది కాదు. ఆయన రూప సౌందర్యాన్ని ఎప్పుడూ మెచ్చుకోకపోవడమే కాకుండా దానిని అనిత్యమైనదిగా, క్షణభంగురమైనదిగా బోధిస్తాడు. అందుకే ఖేమకు బుద్ధుడంటే ఇష్టం ఉండదు. బుద్ధుని బోధనల ప్రభావం వల్లే భర్త బింబిసారుడు ఒకప్పట్లా ఇప్పుడు తన అందచందాల మీద ఆసక్తి చూపటం లేదని, కామవాసనలకు బానిసగా బతకటం లేదని ఆమెకు బుద్ధుని మీద చాలా కోపంగా ఉంది. రూపగర్వి ఖేమ తన భర్తలో వచ్చిన మార్పుని సహించలేకపోతోంది. దానివల్లే ఆమె ఇప్పటివరకు ఒక్కసారి కూడా బుద్ధుని దర్శించలేదు. మొదటిసారి బింబిసారుడు రాజపరివారం అందరికీ బుద్ధుని పరిచయ భాగ్యం కలగాలనే ఉద్దేశంతో ఆయన భోజనానికి పిలిచినప్పుడు కూడా ఖేమ దూరంగానే ఉంది. వేణువనాన్ని దానమిచ్చి బుద్ధుడు కొంతకాలం రాజగృహంలోనే ఉండేటట్టు చేసింది కూడా తన పరివారం ఆయన వద్ద ధర్మం నేర్చుకుని సుఖశాంతులు పొందాలనే. ఏ ఏటికా ఏడు గడిచిపోతూనే ఉంది, కానీ ఖేమ మాత్రం బుద్ధుని బోధనలు దూరంగానే ఉంటోంది. ఆమె ఇంకా వేణువనానికి వెళ్ళనే లేదు. ఖేమ ప్రవర్తన బింబిసారుని చాలా నొప్పిస్తోంది. అయినా ఆయన ఆమెను బలవంత పెట్టడం లేదు. ఈ విషయంలో ఆయన కుటుంబ సభ్యులనైనా ప్రజలనైనా ఎవరిని ఒత్తిడి చేసేవాడు కాదు. ఖేమ మీద ప్రేమ చంపుకోలేక ఏదో ఒకటి చేసి ఆమెకు ధర్మలాభం కలిగించాలని చివరకు ఓ ఉపాయం ఆలోచించాడు. ఖేమకు గానం అంటే ఎంతో ఇష్టం. గొప్ప గొప్ప సంగీత విద్వాంసులు, గాయకులు వాళ్ళ మధురగానం వినిపించడానికి ఆమె అంతఃపురానికి వస్తుండేవారు. బింబిసారుడు వేణువన సౌందర్యం పైన కొన్ని పాటలు రాయించి వాటిని ఆమెకు వినిపించడానికి ఓ ఇద్దరు మంచి గాయకులను ఆ మందిరానికి పంపాడు. నందనవనం లాంటి వేణువన వర్ణన విని ఆమె హృదయం పులకించింది. దాన్ని దర్శించాలనే కోరిక బలంగా కలిగింది. వేణువన అందాలను వెంటనే ఆస్వాదించాలని మనసు ఉవ్విళ్ళూరింది. బింబిసారునితో వేణువన విహారానికి వెళ్లాలనే కోరిక వెలిబుచ్చింది. బుద్ధుడు భిక్షాటనకై నగరంలోకి వెళ్ళి ఉన్న సమయంలో మాత్రమే తనకు వేణువనం చూపించమని కోరింది. బింబిసారుడు ఖేమ కోరినట్లుగానే బుద్ధుడు లేని సమయంలో ఆమె వేణువనాన్ని దర్శించేటట్లుగా ఏర్పాటు చేశాడు. కొద్దిమంది రాజపరివారంతో దాసదాసీలు తోడుగా రాణి ఖేమను వేణువనానికి పంపాడు బింబిసారుడు. ఖేమ వేణువనం చేరుకుంది. అక్కడి ప్రకృతి సహజ సౌందర్యానికి, ప్రశాంతతకు, ఆహ్లాదకర వాతావరణానికి ఎంతో ప్రభావితురాలైంది. విన్నదానికన్నా ఎంతో రమ్యంగా ఉన్న వేణువనాన్ని కల్లారా చూసి పులకించిపోయింది. పచ్చని చెట్ల కొమ్మలపైన కోయిళ్ల కూజితాలు, పక్షుల కిలకిలారావాలు, నటనమాడే మయూరాలు, భ్రమరనాదాలు, స్వేచ్ఛగా సంచరిస్తున్న జింకలు, భీతిలేని చెవులు పిల్లులు, రామచిలకల రాజసాలు, మట్టి వాసనలు, ఇంద్రధనుసు రంగుల్లో ఉన్న ఫలాలు, పుష్పాలతో శోభిస్తున్న వేణువనం ఆమె మనసును దోచేసింది. పరిశుభ్రంగా ఉన్న విశాలమైన కాలిబాటలు, తాపసుల నివాసాలు, ధ్యాన కుటీరాలతో వేణువనం వెదజల్లుతున్న శాంత ప్రశాంత పరిమళాలను ఆగ్రానిస్తూ తనను తాను మర్చిపోయింది ఖేమ. అనుక్షణం ఆర్భాటాలతో, అడావిడులతో, ఈర్ష్యా ద్వేషాలతో అశాంతికి ఆవాలమై ఊపిరాడనివ్వని రాజమహల్ వాతావరణానికి, సహజమైన అందాలకు, స్వచ్ఛమైన ప్రేమలకు, శాంత ప్రశాంతతలకు నిలయమైన ఈ తపోవనానికి ఎలాంటి పోలిక లేదనుకుంటూ ప్రకృతి సౌందర్య రసాన్ని గురలుతోంది
ఖేమ. ఆమెకు సమయమే తెలియటం లేదు. అన్నీ మర్చిపోయి ఆనందాన్ని జుర్రుకుంటూ వనవిహారం చేస్తోంది. కొన్ని చోట్ల ఆగుతూ మరికొన్ని చోట్ల వడివడిగా ముందుకు నడుస్తూ తనకు తెలియకుండానే ధ్యాన కుటీరాల వైపు వచ్చింది ఖేమ. విపస్సనా యోగులు ఆయా స్థానాల్లో చెట్ల కింద రెల్లుగడ్డి కప్పిన మంటపాల కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు. వారిలో యువకులు కూడా చాలామంది ఉన్నారు. వీరిది ధ్యానం చేసే వయసు కాదు. కామభోగాలు అనుభవించిన తర్వాత ఏ వృద్ధాప్యంలోనూ ఆ పని చేయొచ్చు. ఈ యువకులు తమ యవ్వనాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు? కామానంద అనుభవాలను ఎందుకు కాదనుకుంటున్నారు? శృంగారాన్ని మించిన మరో ఆనందం ఎక్కడుంది ఈ ప్రపంచంలో? ఇలా ఆలోచిస్తూ ఆలోచన నిమగ్నరాలైన ఖేమ గంధకుటీరం వైపుకు నడిచింది. ఆ సమీపంలోనే ఓ చెట్టు కింద కూర్చొని స్వేద తీరుతున్న ఓ విపస్వి కనిపించాడు. ఎవరి నుంచి ఖేమ ఎంతో కాలంగా తప్పించుకు తిరుగుతుందో ఆయన దగ్గరికే ఇప్పుడు వచ్చింది. భిక్షాటనకు వెళ్ళి అప్పటికే తిరిగి వచ్చిన బుద్ధుడు అక్కడే కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఆమెకు ఎదురుగా ఉన్నాడు. ఈ హఠాత్ పరిణామానికి ఖేమకు షాక్ కొట్టినట్లయింది. ఏం చేయాలో తెలియక ఓ రాయిలా కదలకుండా ఉన్న చోటే నిలబడిపోయింది. బుద్ధుడు దృష్టి పైకి సారించి ఖేమ వైపు ఓసారి చూశాడు. ఆయన చూపులో అపారమైన కరుణ, దయ ఉన్నాయి. ఏ మగవాని చూపులైనా కామంతో నిండి ఉండటమే ఆమె ఇప్పటివరకు చూసింది. కామపు ఆనవాళ్ళు మచ్చుకు కూడా లేని మగవాని చూపులు మొదటిసారిగా ఆమె అనుభవంలోకి వచ్చాయి. ఇది ఆమెకు అంతగా రుచించలేదు. అంతేకాదు, ఆమె మొహం కనిపించగానే బుద్ధుడు వెంటనే తన చూపు పక్కకు తిప్పుకున్నాడు. అది ఆమెకి ఇంకా అవమానంగా అనిపించింది. దానితో రూపగర్వి ఖేమ అహం దెబ్బతింది. అప్పటి వరకు ఆమెను చూసిన వారు ఎవరైనా తమ చూపును పక్కకు తిప్పుకోకుండా అలానే చూస్తూ ఉండిపోయేవారు. ఎందుకంటే ఆమె సౌందర్యం, రూపలావణ్యం అలాంటిది. చూపర్లను కట్టిపడేసే ఆ సమ్మోహన రూపాన్ని చూడకుండా దృష్టి మరల్చుకున్న బుద్ధుని తీరు ఆమెలో అశాంతిని కలగజేసింది. మనస్సు అలజడితో నిండిపోయింది. అప్పటిదాకా వేణువన వ్యవహారంలో పొందిన ఆనందమంతా ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఆమె మనోభావాలను గ్రహించాడు బుద్ధుడు. తనని తానే విపరీతంగా ప్రేమించుకుంటూ తన సౌందర్యాన్ని తానే ఆరాధించే ఖేమకు ధర్మ ప్రబోధం చేయాలనుకున్నాడు. కానీ అదంత తేలిక కాదని భావించాడు. గాయపడ్డ ఆమె మనసు ఇప్పుడు ధర్మాన్ని వినే స్థితిలోనే లేదు. విన్నా అర్థం చేసుకోలేదు. ఆమెకు ఎలా చెబితే అర్థమవుతుందో అలానే చెప్పాలనుకుని ఓ సైకిక్ ఇల్యూజన్, అంటే ఓ మానసిక భ్రాంతిని సృష్టించాడు. అత్యంత రూపలావణ్యం కలిగిన ఓ దేవకన్య బుద్ధుని పక్కనే నిల్చొని వింజామరి వీస్తూ ఆయన సేవలో లీనమై ఉన్నట్లుగా ఆమెకిప్పుడు కనిపిస్తోంది. తన కళ్ళ ముందు కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి ఖేమ సంభ్రమాచర్యాలకు లోనైంది. ఇంత అందం ఇంతకుముందు ఎప్పుడూ నేను చూడలేదు. ఈ అద్వితీయ సజీవ శిల్పపు అంగాంగంలో అనంత లావణ్యం లాస్యం చేస్తోంది. నేనైతే ఈమెకు పరిచారకు కూడా పనికొచ్చేటట్లుగా అనిపించడం లేదు. ఈయన గారి సేవలో ఇలాంటి అప్సరసులుంటే ఇంకా నా వంకెందుకు చూస్తాడు? ఆయన అహంకారానికి అసలు కారణం ఇదా? నేను ఇంకేమో అనుకున్నాను. ఆహా, ఏమి సౌందర్యం, ఏమి సొగసు అనుకుంటూ ఆ అప్సరసను రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయింది ఖేమ. ఖేమ అలా చూస్తుండగానే కాసేపటికి యవ్వనంలో ఉన్న ఆ అందమైన అప్సరస మధ్య వయస్కురాలుగా మారిపోయింది. నడి వయసు వచ్చింది. వెంటనే ఆమె సౌందర్య శోభ తరిగిపోవటం మొదలైంది. మనిషి లావెక్కింది. ఒంట్లో కొవ్వు చేరి శరీరాకృతి మారిపోయింది. తలలో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వచ్చాయి. ఆ అప్సరసలో వచ్చిన మార్పును చూసి ఖేమ తట్టుకోలేకపోయింది. మనసు తీవ్రంగా కలత చెందింది. ఖేమ ఇంకా ఆ బాధ నుంచి తెరుకోకముందే క్షణాల్లో ఆ అప్సరస వయసు ఉడిగిపోయినా, అందం ఆవిరైపోయినా ఓ రుద్రాలుగా మారిపోయింది. ఒకప్పుడు ఆమె అందగత్తె అనటానికి ఇప్పుడు ఆమెలో ఎలాంటి ఆనవాళ్ళు కనిపించడం లేదు. శరీరంలో ఎత్తుపల్లాలన్నీ మాయమయ్యాయి. మొహం చిన్నదైపోయింది. కళ్ళు లోపలికి పోయాయి. ఓ కర్రలా కింద నుంచి పైదాకా ఒకేలా ఉంది. ఒంట్లో ఎక్కడా ఓ చిటికెడ కండ కనిపించడం లేదు. శరీరమంతా శుష్కించిపోయి ఓ అస్థిపంజరంలా వికారంగా తయారైంది. ఎండిన చర్మం ఆ అస్థిపంజరాన్ని తొడిగిన ఓ చొక్కాలాగా వేలాడుతోంది. లోపల పాముల్లో పాకుతున్న నరాలపైన పటుత్వం కోల్పోయిన చర్మపు ముడతలు అటూ ఇటూ ఊగుతున్నాయి. ఒంట్లో బలం లేక గాలికి పడిపోయేలా ఉంది. చూస్తుండగానే ఆమె నిటారైన నడుము వంగిపోయి వాలిపోయింది. ఒంట్లో సత్తువు లేక ఓ కర్రబోతంతో నిల్చుంది. కానీ కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. నిస్సత్వ శరీరానంతా ఆక్రమించింది. కర్రబోతం మీద కూడా నిలబడలేక కొద్దిసేపట్లోనే కింద కూలబడిపోయింది. చేతిలో విసనకర్ర పడిపోయింది. ఓ శవంలా కూలిపోయి పక్కకి ఒరిగిపోయింది. ఊపిరి తీసుకోవటం కష్టమవుతోంది. గతి తప్పిన శ్వాస ఆగి ఆగి ఆడుతోంది. అరెరే,
ఇప్పుడు శ్వాస పూర్తిగా ఆగిపోయింది. ముడతలు పడిన తోలుతిత్తి చలనం లేని ఓ నిర్జీవ శవం అయిపోయింది. ఇంతేగా మనిషి జీవితం. మత్తెక్కించే, మైమరిపించే, మరులు గొలిపే అందచందాల అంతిమ పరిణామం ఇదేగా. ఆఖరికి నా గతి కూడా ఇంతే. నా రూప సౌందర్యం కూడా చివరికి ఇలానే శిథిలమైపోతుంది. ఏదో ఒక రోజున ఈ అందాల శరీరం నిర్జీవ శవమైపోతుంది. చివరకు మిగిలేది శూన్యమే. ఈ మాత్రానికైనా రాగద్వేషాలు, అసూయ, అహంభావాలు అంటూ శూన్యంలోకి చూస్తోంది ఖేమ. బుద్ధుడు కల్పించిన మానసిక భ్రాంతి వల్ల నశ్వరమయ్యే శరీర యథార్థ స్థితిని ప్రత్యక్షంగా చూసిన ఖేమాదేవి మనసు కకావికలమై వైరాగ్యంతో నిండిపోయింది. బుద్ధుని వైపు నిర్వేదంగా చూసింది. ఇప్పుడు ఖేమ మనసు ధర్మం గురించి వినడానికి, అర్థం చేసుకుని ఆచరించడానికి యోగ్యమైందిగా తయారైందని భావించిన బుద్ధుడు, చూడు ఖేమ, ఈ శరీరాన్ని చూడు, బాగా చూడు, కృషించి నశిస్తుంది. అందం అనేది ఎంత అనిత్యమో చూడు. అమృతం కాదిది, మృతం. చిత్తాన్ని ఏకాగ్రం చేసి ఈ తనువు నిజతత్వాన్ని అనుభవానికి తెచ్చుకో. ఇంతకుముందు నువ్వు దర్శించిన అప్సరస శరీరం పట్ల ఏ నిర్వేదం కలిగిందో, ఏ అనాసక్తి కలిగిందో అవే భావనలు నీకు ఇప్పుడు నీ శరీరం పట్ల కూడా కలగాలి. ఆ శరీరం ఎలాంటిదో నీ శరీరం కూడా అలాంటిదే. బాగా అర్థం చేసుకో. మరణాన్ని మించిన మరో మహాగురువు ఎవరూ ఉండరు. నేర్చుకోవాలే కానీ మరణం నేర్పినన్ని పాఠాలు మరెవరూ నేర్పలేరు. ఈ నశ్వర శరీరం పట్ల విముఖత చెందు. వినాశనం లేని పరమ విముక్త స్థితి వైపు దృష్టి సారించు. సరైన రీతిలో విపස්සనా ధ్యానం చేసి నీ అహం వేర్లను మొదలంటా నిర్మూలించు. నిర్వాణానుభూతి పొంది శాంతచిత్తంతో జీవించు అంటాడు బుద్ధుడు ప్రశాంతంగా. బుద్ధుని కరుణామృత వాణి విన్న తర్వాత ఖేమాదేవి చిత్తం ధర్మం పట్ల సుముఖంగా మారింది. బుద్ధుడు ఆమెకు మహానిదాన సూత్రంగా పిలువబడే ధర్మ ప్రబోధం చేశాడు. అది వింటుండగానే ఆమెలో ప్రజ్ఞ మేల్కొంది. అనిత్య అనుభవంలోకి వచ్చింది. చిత్తం నిర్మలమైంది. నిర్వాణపు ప్రథమ దిశ సాక్షాత్కారమైంది. జ్ఞానోదయం పొందడానికి మార్గం సుగమమైంది. బుద్ధుని ధర్మవాక్కులకు ఆమె హృదయం కృతజ్ఞతతో నిండిపోయి బుద్ధునికి గౌరవ వందనం ఆచరించింది. ఎంతో సంతుష్టురాలై తిరిగి రాజప్రసాదానికి వెళ్ళిపోయింది. చక్కని ఉపాయంతో తనకు బుద్ధుని దర్శనం చేయించినందుకు భర్త బింబిసారునికి కృతజ్ఞతలు తెలుపుకుంది. వనదర్శనం కోసం వెళ్ళాను కానీ ఆ మహాముని నాకు నిర్వాణ దర్శనం చేయించారు. నాకు గొప్ప మేలు జరిగింది. నేను సన్యాసం స్వీకరించి పరివ్రాజకనవ్వటానికి అనుమతి ఇవ్వండి అంటూ బింబిసారుని వేడుకుంది. బింబిసారుడు ఇప్పుడు తొలినాటి కామాతురుడైన వ్యక్తి కాదు కనుక తన అంతఃపురంలోని సర్వశ్రేష్ఠ సుందరి పరివ్రాజక అవ్వాలనుకోవటం విని బాధపడలేదు. చాలా సంతోషించాడు. ఆనందంతో వెంటనే అనుమతి ఇచ్చాడు. ఖేమాదేవి ఇప్పుడు ధర్మదీక్ష తీసుకొని గుండు చేయించుకొని కాషాయ వస్త్రాలు కట్టుకొని భిక్షునిగా మారింది. విపశ్యనలో లోతైన విషయాలు నేర్చుకుని కేవలం 15 రోజుల్లోనే జ్ఞానోదయం పొందింది. తాను అర్హతురాలు అవటమే కాకుండా ఎందరో స్త్రీలకు ధర్మాన్ని బోధించి వాళ్ళంతా అర్హతురాలు అవ్వటానికి తోడ్పడింది. శేష జీవితం అంతా లోకసేవలోనే గడిపింది. సుఖాసక్తురాలైన స్త్రీని కామరాగ బంధం నుంచి విముక్తి కలిగించి మహాప్రజ్ఞానవతిని చేసింది బుద్ధుని ధర్మం. భోగిని యోగినిగా మారి చరిత్రలో నిలిచిపోయింది ఖేమ. బుద్ధుని ఆధ్యాత్మిక జైత్రయాత్రలో ఇలాంటి ఆసక్తికరమైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మరిన్ని విశేషాలతో, మరెన్నో ఆసక్తికరమైన చారిత్రక విషయాలతో వచ్చే వీడియోలో కలుద్దాం.